ప్రార్థన. స్తోత్రములు తండ్రి, స్తుతులు నాయన, వందనములు ప్రభువా, మహిమగల రాజా, మీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన తండ్రి, నీకే స్తుతి స్తోత్రం తండ్రి. మా మధ్యలోకి రండి, మా హృదయంలోకి రండి ప్రభువా. మా హృదయంలో మీరు నివసించి మీ ఆత్మతో నింపి మీరే వాక్యము నాకు బోధించమని, మాకు బోధించమని, వినగల చెవులు గ్రహించే హృదయాలు మాకు అనుగ్రహించమని, నీ వాక్యము నా ప్రభు మా హృదయంలో ఫలింపజేసి నా ప్రభు మీరే ఆశీర్వదించి దీవించమని, దీన ప్రార్థనకు ప్రతిఫలమిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనకే దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాము. ఆయన మనకే బోధించే వాక్యము మనల్ని మరుగుపరిచి మనకి వినిపించి మన హృదయాల్లో ఆ వాక్యాన్ని ఫలింపజేయగలిగినట్లు మన దేవుని కటాక్షము మన మీద ఉండాలని మరి ఈరోజు వాక్యము ధ్యానం చేసుకుంటున్నాం. మనం దేవుని కటాక్షము మన మీద ఉంచాలని, ఆయన జాలి ఆయన ప్రేమ మన మీద ఉండాలని ఆయన్ని మనము బ్రతిమలాడుకుంటున్నాము, ఆయన్ని కీర్తించుతున్నాము, గణపరుస్తున్నాము, ఆయన్ని ప్రార్థించుతున్నాము, అడిగే వారికి ఇచ్చే తండ్రి, వెదికే వారికి దొరికే తండ్రి, మరి తట్టే వారికి తలుపు తీసి ఆయన ఈవులు ఆయన కృప మన మీద ఎంతగానో అనుగ్రహించే తండ్రి, మంచి తండ్రి మన తండ్రి. మరి మన దేవుని బ్రతిమలాడుకోవాలి, వేడుకోవాలి, హృదయపూర్వకంగా మనం అడిగి పొందుకోవాలి ఆయన నుండి. కీర్తనలో 119 అధ్యాయము 58వ వచనము, ఆయన కటాక్షము మన మీద ఉండాలని ఆయన్ని అడుగుదాము. ఆ వచనం మనము ధ్యానం చేద్దాము. చదువమ్మ. కటాక్షించమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము తండ్రి. దావీదు గారు కూడా అన్నారు, దేవా నన్ను కరుణింపుము, నన్ను కటాక్షించుము, నన్ను కాపాడుము. దేవా నీవే మాకు దిక్కు తండ్రి, మీరు కాక మాకెవ్వరూ లేరు తండ్రి అని మరి దేవుని కటాక్షం మన మీద ఉండాలని ఆయన్ని బతిమలాడుకోవాలి. ఆయన ప్రేమ మన మీద ఉండాలని ఈ లోకంలో ఎవ్వరు చూపలేరని, ఆయన చూపిన ప్రేమ ఈ లోకస్తులు చూపలేరు. ఈ ప్రేమ క్షణంలో ఉండి క్షణంలో మాయమైపోయేది. మరి తల్లిదండ్రుల ప్రేమ మరి ఎంతవరకు ఉంటుంది, బిడ్డల ప్రేమ ఎంతవరకు ఉంటుంది, వారి కటాక్షము మరి ఎంతవరకు ఉంటుంది, భార్య భర్తల ప్రేమ ఆరి కటాక్షము ఎంతవరకు ఉంటుంది. ఈ లోకములో ఉన్న చూపు కొంతకాలమే ఉంటుంది. ఈ కటాక్షము, ఈ ప్రేమ, ఈ జాలి, ఈ కరుణ, ఈ కృప, దేవుని కృప నిరంతరం ఉంటుంది మన పైన. ఆయన ప్రేమ అంత గొప్ప ప్రేమ. అందుకనే మనము సామెతలో చెప్పబడినట్లు మరి మనం ఆయన గడపకమ్మ దగ్గర కాచుకుని, ఆయన సన్నిధిలో కాచుకుని నిత్యము రేయి పగలో ఆయన స్తుతించి గణపరచాలి. మనం చేసే ఉదయకాల ప్రార్థన అయినా, మరి ఏ టైంలో చేసిన ప్రార్థన అయినా, 3ంటికి చేసిన, 2ంటికి చేసిన, హృదయ ధ్యానం చేసిన, ప్రార్థించే మరి ఆ మనవలో దేవుని దగ్గరికి చేరగలిగినట్లు చేర్చడానికి ఆయన దూతలు ఎప్పుడు మన చుట్టూ ఉంటాయి, కాసి ఉంటాయి. ఆయన దూతలు మనతో ఉంటాయి, మన స్వరం వింటాయి, మనం ఏ పరిస్థితిలో ఉంటున్నామో మనల్ని గమనించుతూ ఉంటాయి. మన ఉద్దేశాలు, మన కోరికలు ఎట్టి పరిస్థితిలో ఉన్నాయి, లోకస్థితిలో ఉన్నాయా, ఆత్మజ్ఞానం చేత దేవుని వైపు ఉన్నాయా అని మనల్ని పరీక్షించుతూనే ఉంటాయి. అలాగ ఉండటానికి మనం సంసిద్ధంగా సిద్ధపడి శుద్ధ హృదయముతో మా ఆయన్ని బతిమలాడుకోవాలి. దేవా నా హృదయం శుద్ధి చేయి తండ్రి, నా హృదయం శుద్ధి చేయి, నన్ను కటాక్షించు, నన్ను కరుణించు అని మనం ప్రార్థన చేయాలి. దావీదు కూడా మరి 103వ కీర్తన 4వ వచనంలో కూడా ఆయన సమాధిలో ఉన్నప్పుడు, గాఢంధకారంలో ఉన్నప్పుడు కూడా మన మీద కటాక్షం చూపుతాడు ఆయన.
కరుణా కరుణా కటాక్షము నీకు కటాక్షం కిరీటముగా ఉంచుచున్నాడు. కిరీటములుగా ఉంచుతాడు. కరుణాన్ని మరి మరి మన మీద కిరీటముగా ఉంచుతాడంట ఆయన. ఎంత ప్రేమ గల తండ్రి, ఎంత జాలి గల తండ్రి. తూర్పుకి పడమటకి ఎంత ఎడమ కలుగు చేశాడో మనకేనే మన పాపములకు అంత ఎడమగా కలుగు చేసి మరి కొడుకుల పైన తండ్రి జాలి చూపినట్లు ఆ ప్రేమ మన పైన ఉంచుతున్నాడు. ఈ ప్రేమకి వెల్త్ లేదు. మరి దాని ఆ ప్రేమను కొలవలేము. మనము ధ్యానం చేయడానికి సరిపోలేంటి వాళ్ళం. ఎంతంటే దాని లోతు, దాని ఎత్తు, దాని ఎడల్పు, దాని పొడవ లెక్కించలేనంత ప్రేమ. ఆ ప్రేమామయుడు, దయామయుడు, కరుణా కటాక్షము మన పైన ఉంచితే మనము కరుణ పొందుకుని మంచిగా ఉంటాము. ఆయన ప్రేమ చూపితే మరి ఆయన ఆదరించితే మనకి ఏ భయము ఉండదు. ఈ లోకంలో ఎన్నెన్నో భయముల చేత ఉదయాన్నే లేచినప్పుడు మరి రాత్రి కాలం జామున నిద్రపోయి వారంత వరకు కూడా మనము ప్రతి విషయంలో కూడా భయపడుతూనే ఉంటాము. అందుకని ఆయన చెప్తున్నారు, మరి సంవత్సరానికి 366 రోజులు అయినప్పటికైనా కానీ ప్రతిరోజు అమ్మ భయపడకము, దిగులు పడకము, బాబు నువ్వు దిగులు పడకో, భయపడకో, నేను నీకు తోడుగా ఉంటున్నానని మరి యవనస్తులతోనూ, బాలబాలికలతోనూ, పెద్దవారితోనూ, మరి వృద్ధాప్యంలో ఉన్న వారందరితోనూ ఆయన ప్రతిరోజు చెప్తూనే ఉంటున్నారు. అది మనం గ్రహించలేక ఈ లోకం వైపు చూసుకుంటూ మరి భయపడతా ఉంటాం. ఆ భయమును తొలగించటానికి మన రక్షకుడు మనకి తోడుగా ఉండి ఆయన కటాక్షము మనపైన చూపుతూనే ఉంటాడు. ఆయన కృప అంత కరుణా కటాక్షము, అంత ప్రేమ, అంత జాలి మనం పొందుకోవాలంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. మరి ఆయనలో మనం నిలిచి ఉండాలంటే వాక్యానుసారంగా మరి మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చెప్పబడినట్లు ఆయన మరి మంచి ద్రాక్షవల్లి, ఆయనలో మనం అంటుకట్టుబడి ఉండాలి. ఆయనలో మనం జీవించాలి. ఆయనలో మనము మరి మంచిగా ఫలించాలని ఆయన ఆశపడుతున్నారు. ఫలింపలేని ప్రతి తీగను కూడా ఆయన బయట పారవేసి అగ్ని చేత కాల్చబడి మరి బయట పారవేయబడటానికే ఉంటాం. కానీ మరి ఆయనలో ఫలించలేము. ఫలించాలంటే ఆయనలో నిలవాలి, ఆయనలో అంటుగట్టుబడి ఉండాలి. ఆయనలో మనము మరి ద్రాక్ష తీగల వలె మరి అభివృద్ధి పొందుతూ ఉండాలి. సమృద్ధి అయిన దీవులు పొందాలంటే ఆ ఫలములతో మనం నింపబడి ఉండాలి. ఆయన కృపలో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. కష్టమైన, కరువైన, ఖడ్గమైన, హింస అయినా, బాధ అయినా, శోధన అయినా, వేదన అయినా, ఎటువంటి పరిస్థితిలో మనం ఉన్నా మరి ఆయనలో మనం కట్టబడి ఉండాలి. ఈయన మాటలు విని మత్తయి సువార్తలు చెప్పుతున్నారు ఆయన మరి 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు బుద్ధిమంతుని పోలి ఉంటారు. బుద్ధిమంతులు తన గృహాన్ని ఎలా కడతారంటే మరి గొప్ప దేవుని కలిగి ఆయన మీద ఆనుకుండి మనము పునాది వేసినప్పుడు అది ఎటువంటి గాలి తుఫాను వచ్చినా దాని మీద విసిరి కొట్టినా ఆ ఇల్లు పడిపోదు. ఇసుక మీద కట్టిన బుద్ధిహీనులు పోలి ఉండకూడదని ఆయన వాక్యం చెప్తున్నారు. ఆయన వాక్యం ద్వారాగా మనము శ్రద్ధ కలిగి హృదయ ధ్యానం చేసుకుంటే ఎన్నిక లేని నన్ను, విద్య లేని మొద్దుని, బుద్ధి లేని బుద్ధిహీనురాల్ని, జ్ఞానం లేని దాన్ని ఆయన ఆ జ్ఞానం నుంచి విడిచిపెట్టి మరి ఆయన నాకు వాక్యాన్ని బోధించి ఆయనే నన్ను ఆయన బిడ్డగా ఆయనకు మరి ఆయన దయలో, ఆయన ప్రేమలో నన్ను నిలబెట్టినందుకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నన్ను నిలబెట్టిన తండ్రి, నాతో మాట్లాడిన తండ్రి, నన్ను ఆదరించిన నా తండ్రి అయిన దేవుడు యేసయ్య మరి ఆయన గొప్ప రక్షణ నాకు ఇచ్చినట్టు జ్ఞానం కలిగిన వారు, మీరు బుద్ధి కలిగిన వారు, విద్య కలిగిన వారు, మరి తెలివైన వారు మిమ్మల్ని ఇంకెంతగా కరుణించుతాడో, ఎంత కటాక్షం చూపుతారో, ఎంత కరుణ చూపుతారో.
ఇడువక మన ఎడల ఎంత జాలి ప్రేమ చూపుతున్నారో ఆయన వాక్యము మన హృదయంలో అలా ఫలించాలి, మన హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆయన మన హృదయంలో నివసించుతాడు. ఎవరైతే తండ్రి నా హృదయంలోకి రండి అని అడిగినప్పుడు అడిగేవారికి ఇచ్చే తండ్రి. తండ్రి నిన్ను వెతుకుతున్నాను, నా ప్రభు నాకేమీ తెలీదు, నిన్ను వెతుకుతున్నాను అని మనం ఆయన మాటలు వినినప్పుడు ఆయన సత్య మార్గంలో నడిపించుతాడు మనల్ని. ఆయన తట్టినప్పుడు తండ్రి నాకు ఇది కొదువుగా ఉంది నాయనా, బిడ్డల పరిస్థితి, మరి సంఘ బిడ్డల పరిస్థితులు, లోక పరిస్థితులు నా ప్రభువా మాకు ఎదురవుతున్నాయి తండ్రి, వీటి నుండి విడిపించు తండ్రి, మీరు ఎక్కల నీడలో భద్రపరచు తండ్రి, కాసి కాపాడు తండ్రి అని మనం అడిగినప్పుడు, వెదిగినప్పుడు, ఆయన్ని తట్టినప్పుడు మనకి మంచి ఈవులు మనకి అనుగ్రహించే తండ్రి, సంసిద్ధుడైన తండ్రి, సర్వాధికారి, సమర్థత కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరంటే సమర్థత కలిగిన వాడు, పూజనీయుడు. ఏల్పులలో ఆయన వంటి వారు ఎవ్వరూ లేరు, ఆయన పోలిన వారు ఎవ్వరూ లేరు. గొప్ప దేవుడు, బలవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త మన తండ్రి. మరి ఆయన పాదములో భూమి మీద ఉన్నాయి, ఆయన సింహాసనము ఆకాశము. నా ప్రభు నా తండ్రి స్తుతి సింహాసనం పైన ఆసీనుడు అయి ఉన్న తండ్రి. ఆ తండ్రిని మనం అడిగితే తప్పక ఇచ్చే దేవుడు. మనము ఈ లోక స్నేహితులనైనా, ఈ లోక బంధుమిత్రులనైనా, ఈ లోక రక్త సంబంధులనైనా ఏదన్నా అమ్మా నాకు ఇది కావాలని అడిగినప్పుడు మాకే లేదు, మా దగ్గర ఏముందని అడుగుతారు, చెప్తారు. ఏమీ చేయలేరు. ఎవరికి ఒకరికొకరికి మరి ఏ సహాయం చేయలేని పరిస్థితి మనది. మనం చేయలేము, మరి మనము ఏది పొందుకోలేము. ఈ మానవులు ఇచ్చే సహాయము ఎపాటిదో కాదు. మన దేవుని సహాయము, మన దేవుని కటాక్షము, మన దేవుని కరుణ హస్తములో మనకు తోడుగా ఉంటే నిత్యము మనము ఎప్పుడు మరి కొదువు లేకుండా ఉంటాము. ఉన్న దానితోనే తృప్తి పొందాలి. మరి పరిశుద్ధుడైన పౌలు ఆయన చెప్పారు, నేనున్న స్థితిలోనే నాకు సంతృప్తి కలుగు చేయి తండ్రి. ఈ లోకాశలు ఎన్నో ఉంటాయి, ఈ లోకముల సంపాదన ఎంతో ఉంటుంది. ఈ సంపాదన చూసి కలవరపడకుండా, ఈ సంపాదన చూసి మాకు కావాలని కోరిక పుట్టించుకోకుండా ఉన్న దాంట్లోనే సమృద్ధి కలిగి ఉండటానికి, ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లించితే, ఆయన గణపరిస్తే, ఆయన సాక్షిగా మనం ఉంటే ఆయన కరుణ కటాక్షము నిత్యము మనందరికీ కూడా తోడుగా ఉంటుంది. ఆయన ఉంటే మనకు చాలు. సర్వసంపన్నుడు, సర్వకృప నిధి, ఆయన ధననిధి కలిగిన దేవుడు, ఆశీర్వాదములు కలిగిన దేవుడు, మరి కృపా సత్యములతో నిండిన మరి మన తండ్రి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎన్ని ఇరుకు ఇబ్బందులు కష్టకాలంలో ఎన్ని శ్రమలు వచ్చినా తప్పించే నాథుడు మన దేవుడు, సర్వశక్తిమంతుడు. ఎవరు చేయలేని సహాయము ఆయన మనకు చేస్తారు. ఎవరు చేయలేని మరి గొప్ప ఘనకార్యములు ఆయన నామఘనత కొరకు మనల్ని సాక్షిగా నిలబెట్టుకుంటాకే గొప్ప కార్యాలు జరిగించుతాడు. ఊహించలేనివి మనము ఎన్నో గొప్ప కార్యాలు పొందుకుని ఉన్నాం. నా జీవితంలో ఎన్నో గొప్ప మేళ్ళు ఆయన చేశారు. ఆయన చేసిన దేవుడు నాకు చేసిన తండ్రి మీకు చేస్తారు, మీ అందరికీ చేస్తారు. అందరిపైన కరుణ కటాక్షం చూపే దేవుడు. ఆయనలో ఎటువంటి భేదం లేదు. ఎవరైనా ఆయనకు సమానులే. ధనికులైనా, దరిద్రులైనా, పేదవారైనా, మరి ఎటువంటి రోగులైనా, ఎటువంటి దీనస్థితిలో ఉన్నా, ఎంత ఘోర పాపులైనా ప్రభు క్షమించి రక్షించి కాసి కాపాడే తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి. ఆయన ప్రేమలో ఎటువంటి దోషము లేదు. మన ప్రేమలో దోషం ఉంటుంది. మన ప్రేమ కపట ప్రేమ, మన ప్రేమ నిలిసే ప్రేమ కాదు. ఆయన ప్రేమ నిరంతరం నిలిసి ఉంటుంది. ఆయన ప్రేమలో మనం జీవించాలని, ఆయన కరుణ కటాక్షం మనం పొందుకోవాలని నిత్యం ఆయన స్తుతించుతూ గణపరుస్తూ మనము జీవించాలి. మన దేవుడు
దీనుల ఎడల కృప చూపే దేవుడు, పెంట కుప్పల మీద ఉన్న వారిని పైకి లేపే దేవుడు, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇచ్చే దేవుడు. మరి ఆయన పాత్రలుగా మనల్ని వాడుకుంటాక సంసిద్ధంగా ఉన్నారు. మనం సిద్ధపడి ఉందాం, శుద్ధ హృదయంతో ఆయన కోసం ఎదురు చూద్దాం. పరిశుద్ధత, నీతి మరికి దేవుడు మనకు అనుగ్రహించుతాడు. అడిగితే ఇస్తారు. తండ్రి, నా మట్టుకు నేను మీలో నిలవలేను, మీలో జీవించలేను, నాలో ఏ పరిశుద్ధత లేదు, నాలో ఏ నీతి లేదు, నాలో ఏ మంచితనం లేదు, మీరే నన్ను కరుణించండి, క్షమించండి అని ఆయన్ని ప్రార్థించితే తప్పక మనకు అనుగ్రహించే దేవుడు. యుగ యుగములకు మన తండ్రి మనకు తోడుగా ఉంటాడు. సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పిన తండ్రిని ప్రార్థించుకుంటూ ఇలాగ జీవిస్తాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.